ఈరోజు నేను మీకు స్టీవ్ సెయింట్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టీవ్ సెయింట్ గారు నేట్ సెయింట్ అనే మిషనరీ పైలట్ కుమారుడు. ఇదిగో నీట్ సెయింట్ గారు, అలాగే జిమ్ ఎలియట్, అతనితో పాటు మరికొంతమంది స్నేహితులు, వీళ్ళందరూ ఈక్వెడార్లో ఉన్న ఒక ఆటవిక తెగను రక్షించడానికి వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే మరణించారు. ఇదిగో వాళ్ళలో నేట్ సెయింట్ గారి కుమారుడే ఈ స్టీవ్ సెయింట్ గారు. ఈయన జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఒకసారి నేను ఇలా చెప్పాను. ఆయన ఒకరోజు ఒక హోటల్లో ఉన్నారంట. ఆ హోటల్లో ఎప్పుడు ఏదోలాగా వచ్చేలాగే ఒకరోజు ఏదో కాలుతున్న వాసన వచ్చిందండి. ఎక్కడి నుంచి వస్తుంది పొగ వాసన, సిటీలో ఇదంతా మామూలు అయిపోయింది కదా అని చెప్పి అతను మామూలుగా తన పని చేసుకుంటూ ఉండగా బయట అంతా గందరగోళంగా అనిపించిందండి. ఏదో పరుగు పెడుతున్న శబ్దాలు, కేకలు వేస్తున్న శబ్దాలు ఒకటే ఒక్కిపోతాయి. వీటన్నిటిని గమనించిన ఆయన ఏదో జరుగుతుందని తలుపు తీసి చూసేసరికి తన రూమ్ ఎదురుగుంటా అందరూ బయటకు పరుగులు తీస్తున్నారండి. ఒక వ్యక్తిని ఆపి, అయ్యే ఏంటి సంగతి, ఎందుకు పరిగెడుతున్నారంటే, హోటల్ కాలిపోతుంది, అందరూ ప్రాణాల కోసం పరిగెడుతున్నారు అనేసరికి ఇతను కూడా ఉన్నపాటిని ఆ హోటల్ నుంచి బయట పరుగులు తీశాడు. అయితే పరుగులు పెడుతున్నప్పుడు మాత్రం ఈయన మంచి పని చేశారు. అదేంటంటే తాను వెళ్తా ఉన్నప్పుడు అన్ని తలుపుల్ని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలా తానికి ఎవరో సహాయం చేయలేదు, కానీ ఈయన మాత్రం వాళ్ళందరికీ సహాయం చేసి కిందకు వచ్చినట్టు. కిందకు వచ్చి ఆ కాలిపోతున్న హోటల్ని చూసినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఇతనికి చాలా కోపం వచ్చిందండి. అతని హృదయంలో ఒకటి అనిపించిందండి, ఈరోజు నేను కానీ ఇక్కడ తగలబడిపోయి చనిపోయి ఉంటే దానికి కారణం వీళ్ళందరే. మనుషులు ఎంత దారుణంగా ఉన్నారు. వాళ్ళు ప్రాణం మీదకి వచ్చినప్పుడు కేవలం వారి ప్రాణాలు మాత్రమే చూసుకుంటున్నారు. తలుపు కొట్టడానికి ఎంత సమయం పడుద్ది? ఒక్క సెకండ్ కూడా పడుతుంది కదా. ఆ ఒక్క సెకండ్ పాటు తలుపు కొట్టి కింద పరిగెట్టలేదా? దాన్ని బట్టి నా ప్రాణం రక్షించబడదు కదా. ఏ ఒక్కరికి అలాంటి బాధ్యత లేదేంటి అని చెప్పి అతను ఆ మనుషులు అందరి మీద కోప్పడుతూ ఉన్నప్పుడు అతనికి ఒక్కసారిగా దేవుని హృదయం గుర్తొచ్చిందండి. అదేంటి తెలుసా? దేవుడు కూడా ఇంతే కదా. దేవుడు మనకు రక్షణ దయచేశాడు. ఇదిగో పాపంలో నశించిపోతున్న ఈ లోకంలో మనకు రక్షణ అంటే ఏంటో చూపించాడు. మనందరం రక్షించబడ్డాం, నశించిపోకుండా బయటపడ్డాం. ఇప్పుడు మనకు కూడా దేవుడు బాధ్యత ఇచ్చాడు. మనం కూడా ఇతరులకు రక్షణ పరిచయం చేయాలి, చెప్పడం మన వంతు. ఇదిగో అతను ఆ రూమ్లో ఉన్నప్పుడు ఎవరో తలుపు కొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు తలుపు తీయడం తీయకపోవడం స్టీవ్ సెయింట్ గారి చేతిలో ఉంది. ఆయన తీస్తే రక్షించబడతాడు, తీయకపోతే నశించిపోతాడు. అయితే తలుపు కొట్టిన ఆయనకు మాత్రం ఏ బాధ్యత లేదు. అతని బాధ్యత అతను నెరవేర్చాడు. అయితే అసలు ఎవరో తలుపు కొట్టకుండా ఒకవేళ ఈయన అందులో చచ్చిపోతే ఆ రోజు ఇతను చనిపోయినందుకు కారణం వాళ్ళందరి మీద పడదు. ఇదే భావన ఇతని హృదయంలో వచ్చి, నేను కూడా దేవుని విషయంలో అలాగే చేయాలి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను సువార్త చెప్పాలి. నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే నశించిపోతారు. అది వాళ్ళకి సంబంధించింది. అయితే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలి అని చెప్పి ఇతని హృదయంలో ఓ బలమైన ముద్ర కలిగిందంటే ఆ ఒక్క సంఘటనతో. ఇది ఈరోజు మీకు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు మనకిచ్చిన రక్షణకు మనకైనా లెక్క అడుగుతాడు. అవును, దేవుడు మనకి ఏమి ఇచ్చినా దానికి లెక్క అడుగుతాడు. బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు లెక్క అడిగిన వ్యక్తి కయ్యను. దేవుడు కయ్యను తన సహోదరుని గురించి లెక్క అడిగాడు. ఈ విషయం మనం ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడొచ్చు. దాంట్లో ఎలా ఉంటుంది, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగ్గా అతను నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివా అని అడిగాడు. చూసారా, దేవుడు కయ్యన్ని తన తమ్ముడైన హేబెలు గురించి లెక్క అడిగాడు. అలాగే దేవుడు మనకిచ్చిన రక్షణకు కూడా ఒకరోజు ఆయన ముందు నిలబడ్డాక ఆయన మనం లెక్క అడుగుతాడు. అప్పుడు మనం చెప్పాలి, దేవా నేను ఇంతమందికి నువ్వు ఇచ్చిన రక్షణ తెలియజేశాను, ఇది ఉచితమని, దీనికోసం నువ్వు ఇంత క్రయం చెల్లించావని, నువ్వు వాళ్ళని ఇంతగా ప్రేమిస్తావని నేను తెలియజేశాను, నువ్వు నన్ను ఎలాంటి స్థితిలోంచి రక్షించావో నేను తెలియజేశాను. దీని అంతటినే విన్నాక కొంతమంది రక్షించబడ్డారు అని మనం చెప్పొచ్చు. లేదా దేవా ఎవరో నా మాట వినలేదు అని కూడా మనం చెప్పచ్చు. కానీ తప్పకుండా ఈ మాట మాత్రం చెప్పాలి, దేవా నేను చేశాను, నేను పని చేశానని దేవునితో చెప్పాలి. ఇదిగో మనం కానీ ఒకవేళ అలా చెప్పకపోతే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు లోనవుతాం. మీకు ఎలా తెలుసు అంటారా? అయితే దేవుడు సువార్తలో ఈ మాటలు చెప్పుకొచ్చాడు. ఆయన తలాంతులు ఉపమానం చెప్తూ, ఒక యజమానుడు బయటకు వెళ్తూ 3 దాసులను పిలిచి, ఒకనికి 1 తలాంతు, ఒకనికి 2 తలాంతులు, మరొకనికి 5 తలాంతులు బహుమానంగా ఇచ్చినా చూడొచ్చు. ఆయన చాలా కాలం తర్వాత మరలా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు
5 తలాంతుల వాడు 10 తలాంతులు చేసినట్టు, 2 తలాంతులు ఇచ్చిన వాడు దాన్ని 4 తలాంతులు చేసినట్టు, కానీ ఒక్క తలాంతు ఇచ్చినవాడు మాత్రం ఆ తలాంతుని తీసుకెళ్ళి భూమిలో కప్పిపెట్టినట్టు చూడొచ్చు. దీన్ని బట్టి 5 తలాంతులు 10 తలాంతులు చేసిన వాడిని ఆయన బలా నమ్మకమని మంచి దాసుడని పొగిడాడు. 2 4 చేసిన వాడిని ఆయన పొగిడాడు. కానీ ఒక్కదాన్ని కప్పిపెట్టిన వాడిని మాత్రం ఆయన గద్దించాడు. నరకంలో పాడేమని ఆయనకి ఆజ్ఞించాడు. ఇదిగో దేవుడు మనకు కూడా తలాంతులు ఇస్తాడు. తలాంతులు లేకుండా ఎవరిని దేవుడు చేయడు. నాకు ఏ తలాంతు లేదంటారా? నాకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, నాకు ఇది రాదు అది రాదని మీరు చెప్తారా? అయితే దేవుడు మీకు సాక్ష్యం ఇచ్చే తలాంతి ఇచ్చవచ్చు. దేవుడు అందరికీ ప్రేమించే తలాంతి ఇస్తాడు. దేవుడు ప్రార్థించే తలాంతిని ఇస్తాడు. దేవుడు సాయం చేసే తలాంతిని ఇస్తాడు. దేవుడు వాదార్చే తలాంతిని ఇస్తాడు. దేవుడు ధైర్యం చెప్పే తలాంతిని ఇస్తాడు. ఇలా దేవుడు మనకి ఏదో తలాంతిని ఇస్తాడు. దాన్ని ఉపయోగించాల్సిన బాధ్యత మనది. దేవుడు నన్ను రక్షించాడు, దేవునికి స్తోత్రం అనుకోవడం కాదు. దేవా నువ్వు నాకు రక్షించావు, ఈ గొప్ప బహుమతి గురించి నేను అనేకులు తెలియజేయాలి. ఇది అందరూ నశించిపోతున్నారు, వాళ్ళందరికీ నీ గురించి నేను చెప్పాలి. నశించిపోతున్న వాళ్ళు రక్షించబడినట్లుగా నా పాత్ర ఏంటి అని నేను గుర్తించాలి. అదే దేవుడు ఈరోజు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు దేవునికి లెక్క చెప్పని వారే ఉన్నారా? అది గుర్తుపెట్టుకుని ఒకరోజు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అందుని బట్టి ఈ రోజు నుంచి మీ పని మీరు చేయడం మొదలుపెట్టండి. నేను ఏం చేయలేనంటున్నారా? మోకరించి ప్రార్థన చేయండి. ప్రేమగా పలకరింపుతో మీ ఎదురుగుంటున్న వాళ్ళతో మాట్లాడండి. వీలైతే మీ సాక్ష్యం పంచుకోండి. కుదిరితే వారికి సహాయం చేయండి. దాన్ని బట్టి వాళ్ళకి మీరు దేవుని ప్రేమ చూపించిన వాళ్ళు అవుతారు. ఇలా మీకు వీలైన మార్గాల్లో మీకు తోచినట్టుగా మీరు మీ సాక్ష్యాన్ని, దేవుని ప్రేమను ఇతరులకు పంచగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని లెక్క చెప్పమన్నప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పి మెచ్చుకుంటాడు. తప్పకుండా చెప్తాను. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏమిచ్చినా దాన్ని బట్టి లెక్క అడుగుతాడు. ఆయన కయ్యని హేబెలు గురించి అడిగాడు. మనల్ని మన సహోదరుల కోసం, మనతో పాటు ఉన్న వారి కోసం లెక్క అడుగుతాడు. అప్పుడు మనము చెప్పాలి, దేవా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను నేను వాళ్ళకి ఈ విధంగా తెలియజేశాను. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందపడతాడు. మరి ఈరోజు చాలా చేద్దామా? ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇదేనా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును దేవా, నువ్వు లెక్క అడిగే దేవుడు. దేవా నువ్వు లెక్క అడిగినప్పుడు నువ్వు నీ ఎదుట సరిగా లెక్క చెప్పినట్లు మాకు సహాయం చేయండి. మాకున్న తలాంతులు దేవతండి భూమిలో పాతి పెట్టేవారుగా కాకుండా, ఇంకా నువ్వు గుర్తెరగిన వారుగా కాకుండా దేవతండి, మాకు తోచినట్టుగా, మాకు చేతనైనట్టుగా దేవతండి, నీ ప్రేమను దేవతండి మేము ఇతరులతో పంచుకున్నట్లుగా దేవతండి, మా సాక్ష్యాన్ని ఇతరులతో తెలియజేసుకున్నట్లుగా దేవతండి, దాన్ని బట్టి నీ సువార్త వ్యాప్తిలో మేము పాలుపరుస్తున్నట్టుగా మాకు సహాయం చేయండి. కృప చూపించండి దేవా. నీ ఎదుటి దేవతండి ధైర్యంగా నిలిచిన భాగ్యం ఒక్కొక్కరికి దయచేయండి. మేము మాత్రమే కాక అనేకులు నీ రక్షణలో పాలు పొందినట్లు, చెప్పనాశక్తిను మహిమాయుక్తమైన సంతోషం అందరికీ కలుగునట్లు, దానికోసం మమ్మల్ని నువ్వు వాడుకొని వేడుకుంచు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్న నా ప్రిపేర్లోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.